అది కేవలం కూలిపోయిన కల్లుమండువ కాదు, గౌన్లన్న ఊరుమ్మడి జీవితం. కులమతాల భేదం లేకుండా సబ్బండ కష్టజీవులు కలిసి కూసొని ఇంత సల్లవడే సందర్భం. మోతుకాకు, ఈతపీసు, మట్టి బింకితో పాటు మనసుతో వంపే గౌన్లన్న జీవితం. అనపగుడాలు, బెబ్బర్లు, ఉలువలు, పెసర్లు, పప్పు దినుసులు అంచుకు అందేవన్నీ దూరమైన గ్రామం. విధ్వంసం అవుతున్న గౌన్లన్న జీవితం. అక్కెమాల్ ఖాన్ గట్టి వనంపై హక్కుల్ని పొందే కాలం పోయింది. హర్రాజుల్లో, సెజులల్లో, భూకుంభకోణాల్లో, ఊడ్చుకుపోయిన భూముల్లో తాటివనం, ఈతవనం కానవచ్చే జాడ ఎక్కడిది? నీటిదోనెలై అందిన తాటిదూలాలు పందిరి నీడలై పరుసుకునే తాటికమ్మలు, పొయ్లకట్టెలై అందే తాటి ఈతమట్టలు, ఖర్జూరం తలపించే ఈత పండ్లు, నోట్లేస్తే కరిగిపోయే తాటిముంజలు, అమృతంలా నీరా, మందులేని కల్తీ కళ్ళు అంతేనా? ఆకాశమంచుదాకా ఎగబాకి నేలకూలుతున్న గౌన్లన్న జీవిత సర్వస్వం నిరాకరించబడుతున్న హక్కుల పర్వం. వ్యవసాయ నాగరికతకు ఊపిరులిచ్చి మొట్టమొదటి రాతపత్రాల కోసం తాళపత్రాలిచ్చిన గౌన్లన్న జీవితం ఎక్కడుంది? గ్రామీణ వృత్తుల విధ్వంసంలో చితికిపోయి నేలరాలింది. కాలగమనంలో ఎక్సైజ్ ఆదాయమే మిగిలి ఫారిన్ లిక్కర్ల ముందు కల్లు బింకి పగిలిపోయింది. కల్లు సీసా ముక్కలయ్యింది. ఎగబాకే మోకు శిలుక్కొయ్యకు వేలాడుతుంది. పదునెక్కే ముస్తాదులోనే ఒదిగి కూసున్నది. బహుజన రాజ్యాధికారాన్ని చాటిన సర్వాయి పాపన్న సాక్షిగా మేమెంతో మాకంత అనే సామాజిక న్యాయం సవాళ్లను ఎదుర్కొంటుంది. కులవృత్తి బతుకుదెరువుపై పడుతున్న సమ్మెట దెబ్బలను సవాల్ చేస్తూ వస్తున్న గౌన్లన్న మోకు దెబ్బనై, కూలిపోతున్న కల్లు మండువను, గ్రామ జీవితాన్ని కూడగడుతూ వస్తున్న మీ పోరుబాటకై, వస్తున్న మీ పోరుపాటనై.